ఇయర్ ఎండ్ డిసెంబర్ 25న వరుసపెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఈ డేట్ లో రిలీజ్ అవ్వాల్సిన డెకాయిట్ పోస్ట్ పోన్ అయినా పోటీ మాత్రం అలానే ఉంది. ఈ రేస్ లో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ కూడా పోటీ పడుతోంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సీజన్ లో సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఇయర్ ఎండ్, లాంగ్ వీకెండ్, వరుసగా హాలిడేస్ కావడంతో మల్టిపుల్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. శ్రీకాంత్ కొడుకు హీరోగా వస్తున్న ఛాంపియన్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ డిసెంబర్ 25నే రిలీజ్ అనౌన్స్ చేసింది. ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శంబాల సినిమా కూడా డిసెంబర్ 25న ఇయర్ ఎండ్ కే రిలీజ్ ప్లాన్ చేసుకుంది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. హిందీ నుంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా తెరకెక్కుతున్న యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ తూ మేరీ మే తేరా తూ మేరీ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అవుతుంది. డిసెంబర్ 25న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. అమితాబ్ మనవడు అగస్త్యానంద లీడ్ రోల్లో లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 21 ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతుంది. 20 ఏళ్లకే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు అరుణ్ ఖేత్రపాల్. ఈ ఎమోషనల్ వార్ యాక్షన్ మూవీపై మంచి హైప్ ఉంది. అనకొండ 1997లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, సీజీతో ఆడియన్స్ ముందుకొచ్చింది అనకొండ. వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాని రీబూట్ చేసి రిలీజ్ చేస్తోంది టీం. ఫుల్ గా హైప్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు ఇయర్ ఎండ్ కే డిసెంబర్ 25నే రిలీజ్ కి పోటీ పడుతున్నాయి.